అప్పుడే పుట్టిన బేబీ రోజు రోజుకి శరీరంలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. భాగాలు పెరుగుతూ ఉంటాయి, శరీరం అంతా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆదాము అవ్వలు కూడా దేవుడు వాళ్ళని ఆదికాండము 1వ అధ్యాయము 28 చూసినట్టయితే దేవుడు వారిని ఆశ్రయించాను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి, భూమి మీద నిండించుడి, దానిలో లోబరుచుకునుడి, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఎలుడని దేవుడు వారితో చెప్పాను. ఆదాము నుంచి అవ్వొచ్చింది. ఆదాము అవ్వల ద్వారా ఇప్పుడు ఎన్నో కోట్ల ప్రజలు ప్రపంచంలో ఉన్నారండి. మనం కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే. మన 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 అమ్మ నాన్న నుంచి మనం వచ్చాము. వాళ్ళ అమ్మ నాన్న నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న నుంచి. అట్లా అట్లా పెరుగుకుంటే చూసుకుంటే ఆదాము అవ్వల నుంచే వచ్చాం. ఆదాము నుంచి అవ్వొచ్చింది. ఆదాము అవ్వల నుంచి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా వాళ్ళ నుంచే వచ్చారండి. దేవుడు వాళ్ళని ఆశ్రయించాడు, వాళ్ళని దీవించాడు, ఫలింపజేశాడు. కాబట్టి వాళ్ళు ఫలింపజేయడం వల్ల ఇంతగా డెవలప్ అయిపోయామండి. దేవుడు ఆశీర్వాదం కాబట్టి, దేవుడి దీవెనలు కాబట్టి ఎన్ని కోట్ల మంది ప్రజలు ప్రపంచం అంతా కూడా ఉన్నారండి.